కాంగ్రెస్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని హెచ్చరించారు టీఆర్ఎస్ అధినాయకురాలు కవిత. సత్తుపల్లిలో సింగరేణి కార్మికులను కలవడానికి వస్తే అడ్డుకుంటారా అని ప్రశ్నించారు. సింగరేణి యాజమాన్యాన్ని కోర్టుకు లాగుతామన్నారు. కార్మికులను అడ్డుకున్నందుకు లేబర్ కోర్టుకు వెళ్తామని చెప్పారు. సత్తుపల్లి జీవీఆర్ ఓపెన్ కాస్ట్ కార్మికులను కలవడానికి వచ్చిన కవితను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీస్ నిర్బంధాన్ని ఎదుర్కొని ఆమె ఓపెన్ కాస్ట్ కు వెళ్లారు. కార్మికులతో కలిసి మాట్లాడారు. నేను జనరల్ మేనేజర్ గారికి హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇవాళ మా సంఘం రాకుండా ఆపారు కదా, మిమ్మల్ని ఖచ్చితంగా లేబర్ కోర్టుకి ఇడుస్తాం. నేను చెప్తా ఉన్నా, అవసరం అంటే గల్లీలో గుండాగిరి వేస్తాం, తాళం వేస్తే తాళం బల కొట్టుకొని లోపలికి వచ్చినాం. అవసరం అంటే లేబర్ కోర్టులో కూడా లేబర్ చట్టాలతో వాదించి కార్మికులను కలవకుండా మమ్మల్ని కార్మిక యూనియన్ నేతలు ఏదైతే అడ్డుకున్నారో చట్టపరం కూడా చర్యలు తీసుకుంటాం. మమ్మల్ని ఆపితే మీకేమొస్తుంది? ఇవాళ రేపు ఎడ్డి గుడ్డి కాలం కాదు. మమ్మల్ని ఆపినా సరే ప్రతి సెల్ ఫోన్లకు దూరుతాం మేము, ప్రతి మెసేజ్కి పోతాం మేము, మా కార్మికుల దగ్గర పోయి వాళ్ళ హక్కుల్ని కాపాడుకుంటాం. నేను ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తా ఉన్నా, ఇక్కడ మీరు మమ్మల్ని ఆపి మీ కౌంట్ డౌన్ మీరే ప్రారంభించుకున్నారు. అది ఏఐటీసీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, ఐఎన్టీసీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది, అన్నిటికన్నా ఎక్కువ కాంగ్రెస్ ప్రభుత్వం కౌంట్ డౌన్ కూడా స్టార్ట్ అయింది.